నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ నేను రఘునందన్ సాధు సంతులతో నిత్యశోభితం హిందూ జనవాహిని సందోహం భక్తకోటి పుణ్యస్నానాలతో పులకించిన పవిత్ర సంగమం కనీవిని ఎరుగని రీతిలో తళుకులీనిన ప్రయాగక్షేత్రం ప్రపంచ రికార్డులతో ముగిసిన సాంస్కృతిక మహోత్సవం భాళ కుంభమేళ ఇదే వరల్డ్ బిగ్ బ్యానర్ యూపీలోని ఆధ్యాత్మిక నగరం ప్రయాగ్రాజ్ భక్తి పారవస్యంతో ఓలలాడింది సాధు సంతులతో పాటు దేశ విదేశాల నుంచి క్యూ కట్టిన భక్త జనులతో 45 రోజుల పాటు తళుకులీనింది మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన అర్ధ కుంభమేళా మహోత్సవం మహాశివరాత్రి పర్వదినం వరకు అంగరంగ వైభవంగా సాగింది అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చిన తర్వాత జరిగిన తొలి అర్ధ కుంభమేళా ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో అలరారించింది ఎటు చూసినా భంభంపోలే నినాదాలు సాధు సంతుల విన్యాసాలు పుణ్యగంగలో పవిత్ర మునుకలు ఆధ్యాత్మిక శోభతో అలరారిన ప్రయాగ్రాజ్ 45 రోజుల్లో 24 కోట్ల మంది పుణ్యస్నానాలు 3 ప్రపంచ రికార్డులతో ముగిసిన అర్ధ కుంభమేళా ప్రపంచంలోని లక్షలాది మంది ప్రజలు ఒకచోట కలిసే ఉత్సవం కుంభమేళా విశ్వంలో మరెక్కడా ఇంత పెద్ద ఎత్తున ఒక మతపరమైన ఉత్సవం జరగదు ఈ ఏడాది జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి రోజున ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన అర్ధ కుంభమేళా మార్చి 4వ తేదీ మహాశివరాత్రి పర్వదినంతో ముగిసింది గంగా యమున సరస్వతి పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా దేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రయాగ్రాజ్ భక్త జనసంద్రంగా మారింది చివరి రోజైన మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రయాగ్రాజ్ భక్తజన సంద్రమే అయింది శివరాత్రి పుణ్యస్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం దీంతో ఈ ఒక్కరోజే ఏకంగా 1,10,00,000 మంది పుణ్య స్నానాలు ఆచరించారు పవిత్ర సంగమం ఘాట్లన్నీ హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగాయి అర్ధరాత్రి వరకు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు చివరి రోజుతో కలిపి ఈ ఏడాది కుంభమేళాలో 24 కోట్ల 5 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు చేశారని కుంభమేళా అధికారులు తెలిపారు ఒక ఆధ్యాత్మిక ఉత్సవంలో ఇన్ని కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు ప్రయాగ్రాజ్ అర్ధ కుంభమేళా మునుపెన్నడూ లేని విధంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులు 4 రోజుల పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి గిన్నిస్ రికార్డును నెలకొల్పారు क्योंकि स्वच्छता एक महत्वपूर्ण बिंदु रहा है और वो प्रधानमंत्री जी से ही प्रेरणा ली है जिसको हम लोगों ने क्रियान्वित करा हमारे मुख्यमंत्री उनके आशीर्वाद से तो आज गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड के लोग आए हुए हैं उन्होंने कहा ये स्वच्छ कुंभ है तो एक साथ जो सबसे बड़ा रिकॉर्ड होता है कि सफाई कर्मी एक साथ 3 मिनट तक की झाड़ू लगाएंगे उस पर उन्होंने एक ये कार्यक्रम रखा था जिसके अंदर हम सभी लोग शिरकत किए हैं क्योंकि जो स्वच्छता है वो स्वास्थ्य विभाग के अधीन आता है तो स्वास्थ्य मंत्री के रूप में मैं हूँ तो आज एक साथ 10,000 सफाई कर्मियों ने मिलकर एक रिकॉर्ड करा है जो गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड के रिकॉर्ड्स में उसको इंगित किया गया है जिसके लिए आज हम सब लोग यहाँ पे हैं तो एक इतिहास आज फिर रचा गया इस स्वच्छ మరోవైపు ఫిబ్రవరి 28న 19వ జాతీయ రహదారిపై 3.2 కిలోమీటర్ల దూరం 503 బస్సులతో పరేడ్ నిర్వహించారు ఈ పరేడ్ అతిపెద్ద బస్సు యాత్రగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించింది అలాగే మార్చి 1న నిర్వహించిన చేతి ముద్రల పెయింటింగ్ కూడా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది పెయింట్ మై సిటీ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో 7,664 మంది వాలంటీర్లు 8 గంటల వ్యవధిలో చేతితో పెయింటింగ్ రూపొందించారు आज प्रयागराज कुंभ के मौके पर हम लोग दूसरा गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में नाम दर्ज कर रहे हैं
कल सबसे लंबी बस की शटल परेड का आयोजन किया गया था, जिसका गिनीज बुक में नाम दर्ज हुआ है। और आज पेंट माई सिटी के तहत सबसे बड़ी हैंड पेंटिंग विश्व की 8 घंटे में 10,000 से भी ज़्यादा लोग इसमें योगदान देंगे अपने हस्त चिन्ह से। ये गिनीज रिकॉर्ड प्रयागराज में हुए पेंट माई सिटी अभियान का प्रतिनिधित्व करता है और दुनिया को ये बताएगा कि प्रयागराज में कुंभ हुआ है, और प्रयागराज की गरिमा को, यहाँ की सांस्कृतिक, धार्मिक, आध्यात्मिक धरोहर को पूरे विश्व में और ज़्यादा प्रसारित करेगा, जिससे कि प्रयागराज का नाम विश्व में हर कोने में जाए और देश विदेश के सभी श्रद्धालु प्रयागराज में संगम के दर्शन करने आए और इस सुंदर नगरी का लाभ लेने आए। ప్రయాగ్రాజ్ కుంభమేళా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ గంగానదిలో పుణ్య స్నానమాచరించారు. తాను పుణ్యస్నానం ఆచరించిన వీడియోను ట్వీట్ చేస్తూ 130 కోట్ల మంది ప్రజలు బాగుండాలని కోరుకున్నానని తెలిపారు. అంతేకాదు, అవిశ్రాంతంగా పనిచేసి అశేషమైన సేవలందించిన పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు ప్రధాని. స్వచ్ఛ కుంభ్ స్వచ్ఛ అభర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇందులో భాగంగా 2 మహిళలు సహా 5 శానిటేషన్ వర్కర్ల కాళ్లు కడిగారు. ప్రయాగ్రాజ్లో అర్ధ కుంభమేళా ఆరంభమైనప్పటి నుంచి 24 గంటలు శానిటేషన్ వర్కర్లు సెలవులు లేకుండా అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ వారికి పాదాలు కడగాలని, సన్మానించాలని నిర్ణయించారు. ఆ ప్రకారమే పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగారు ప్రధాని. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ భారత్ మరింత ముందుకెళ్తుందని చెప్పారు మోదీ. కుంభమేళాలో పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మొత్తం భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. తనకు ఇటీవల సియోల్ శాంతి బహుమతి వచ్చిందని, దీనికి వచ్చిన మొత్తాన్ని తాను గంగమ్మ తల్లి పరిశుభ్రత కోసం ఇచ్చానని చెప్పారు. గత 4 ఏళ్లుగా తనకు అవార్డుల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఈ కార్యక్రమం కోసమే ఇచ్చానని చెప్పారు మోదీ. తాను శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగిన విషయం ఎప్పటికీ గుర్తుకుంటుందని మోదీ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ వారు తనతోనే ఉంటారని చెప్పారు. అలాగే వారి ఆశీర్వాదాలు తనకు జీవితాంతం ఉంటాయని అన్నారు. ప్రపంచంలోనే మతపరంగా అతిపెద్ద కార్యక్రమం కాకుండా ఖరీదైన ఉత్సవంగా కూడా కుంభమేళా నిలిచిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కుంభమేళాకు యూపీ ప్రభుత్వం 4,200 కోట్లు కేటాయించింది. 2013లో మహాకుంభమేళాకు కేటాయించిన నిధుల కన్నా 3 రెట్లెక్కువ. ఈసారి కుంభమేళా కోసం యూపీ సర్కార్ ఏకంగా తాత్కాలిక నగరాన్ని నిర్మించింది. కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ఈసారి కుంభమేళాలో పాల్గొనే భక్తులకు అక్షయవాట్ సరస్వతీ కూప్ వద్ద ప్రార్థనలు చేసుకునే అవకాశం కల్పించింది. 450 ఏళ్ల కుంభమేళా చరిత్రలో ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలకు పూర్తిగా కార్పొరేట్ కళను అద్దింది యూపీ సర్కార్. గంగా యమునా నది ఒడ్డున 100 హెక్టార్ల స్థలంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో టెంట్ సిటీ నిర్మించింది. 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 తాత్కాలిక వంతెనలు, 40,000 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసింది. ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాయి. కుంభమేళా భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా 125,000 తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతం పరిశుభ్రంగా ఉండడం కోసం 20,000 చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ పండుగను యునెస్కో అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా గుర్తించడంతో యూపీ ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్ధ కుంభమేళాను విజయవంతం చేసింది. ఇక భద్రతా ఏర్పాట్లలో యూపీ సర్కార్ ఎక్కడా రాజీ పడలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1150 సీసీ కెమెరాలు, 40 పోలీస్ స్టేషన్లు, 62 పోలీస్ పోస్టులు ఏర్పాటు చేశారు. 22,000 నుంచి 24,000 మంది పారామిలిటరీ జవాన్లు పహారా కాశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి అణువణువును పర్యవేక్షించారు. భక్తులు నది వద్దకు చేరడం, ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షిస్తుంది. అడుగడుగునా సీసీటీవీ నిఘా పెట్టారు. మొత్తం 20,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించారు. భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలొచ్చినా ఇబ్బందులు ఎదురుకాకుండా 11 తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించారు. అంతేకాదు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు యోగి సర్కార్ ఈసారి కుంభమేళాలో ప్రత్యేకంగా పడవ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. కాశీ నుంచి త్రివేణి సంగమానికి చేరేందుకు చాలా మంది భక్తులు పడవల్ని ఉపయోగించారు.
గంగానది అందాలను ఆస్వాదిస్తూ 60 కిలోమీటర్ల దూరాన్ని గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో భక్తులు పడవ ప్రయాణానికి మొగ్గు చూపారు. ఇందుకోసం గంటకి 80 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎయిర్ బోట్లను ఏర్పాటు చేసింది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా యోగి సర్కార్ అర్ధ కుంభమేళాకు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. కుంభ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది? అసలు కుంభమేళా అంటే ఏమిటి? పురాణేతిహాసాల్లో కుంభమేళా ప్రస్తావన ఉందా? ఈ మహోత్సవాలను ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు? ఎన్ని రకాల కుంభమేళాలున్నాయి? నదులను పవిత్రంగా భావించడం, నదుల్లో పుణ్యస్నానాలు చేయడం, నదీమ తల్లికి పూజలు నిర్వహించడం భారతీయ సంప్రదాయం. వందల ఏళ్లుగా ఈ సనాతన ఆచారం కొనసాగుతూ వస్తోంది. అలాంటి ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కుంభమేళా ఒకటి. పరమ పావన గంగానదికి భక్తులు చేసుకునే వేడుకే ఈ కుంభమేళా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళా. సాధారణ కుంభమేళాను ప్రతి 4 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళాను 6 ఏళ్లకోసారి, పూర్ణ కుంభమేళాను 12 ఏళ్లకోసారి, మహా కుంభమేళాను 144 సంవత్సరాలకోసారి జరుపుకుంటారు. ఈసారి అర్ధ కుంభమేళాకు ప్రయాగ ఆతిథ్యమిచ్చింది. ప్రయాగ్రాజ్గా పేరు మార్చిన తర్వాత తొలిసారి అర్ధ కుంభమేళాకు వేదికగా నిలిచింది ప్రయాగ. మకర సంక్రాంతి పర్వదినం రోజున ప్రారంభమైన అర్ధ కుంభమేళాను 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగి మహాశివరాత్రి పర్వదినం రోజున ముగిసింది. ఈ నెలన్నర రోజులు త్రివేణి సంగమ ప్రాంతమైన అలహాబాద్ ప్రపంచ ఆధ్యాత్మికవేత్తలతో లక్షలాది మంది భక్తులతో పోటెత్తింది. ఇది అర్ధ కుంభమేళానే అయినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిని కుంభ్ అనాలని ప్రకటించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు పూర్ణకుంభ్, మహాకుంభ్ అని కూడా పిలుచుకున్నారు. ఈ మహా వేడుకను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడంతో అర్ధ కుంభమేళాకు మరింత ప్రాచుర్యం లభించింది. ఎలాంటి ఆహ్వానం లేకుండానే కొన్ని లక్షల మంది భక్తులు, సాధు సంతులు హాజరు కావడంతో ఈ సాంస్కృతిక మహోత్సవం తలుకులీనిందే. కుంభమేళా నిర్వహణలో బృహస్పతి గ్రహస్థితికి చాలా ప్రాధాన్యముంటుందని జ్యోతిష్యులు చెబుతారు. ఈ గ్రహం మేషరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో పూర్ణ కుంభమేళా, వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు అర్ధ కుంభమేళా జరుగుతుంది. దాని ప్రకారం ఇప్పుడు ప్రయాగలో ముగిసిన కుంభమేళా అర్ధ కుంభమేళా. అర్ధ కుంభమేళా, కల్పవాస్ సంప్రదాయాలు కేవలం ప్రయాగ, హరిద్వార్లో మాత్రమే ఉన్నాయనేది చాలా ముఖ్యమైన అంశం. పురాణాలు, వేదాలలో కుంభమేళా గురించి ఉందని, దానికి శతాబ్దాల పురాతన చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. పురాణ పండితుల వివరాల ప్రకారం పురాణాల్లో కుంభ అనే మాట ఉంది. కాలక్రమంలో అది కుంభమేళాగా మారిందని అంటారు. అర్ధ కుంభమేళాకు సంబంధించి మరో వాదన కూడా ఉంది. 12 ఏళ్లకు ఒకసారి ఒకే చోట గుమిగూడే మతాచార్యులు మధ్యలో కూడా ఒకసారి అంతటా కలిస్తే బాగుంటుందని 19వ శతాబ్దంలో అనుకున్నారట. అందుకే 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా సంప్రదాయం ప్రారంభమైందని ఇంకొందరు చరిత్రకారులు చెబుతారు. ఇక కుంభమేళాలో ప్రధాన ఆకర్షణ నాగసాధువులు. అర్ధ కుంభమేళాలో నాగసాధువుల కోలాహలం అంత ఇంత కాదు. సాధువులు, సన్యాసులు, మత పెద్దలుండే అఖాడాలకు నాగా సాధువులు కేంద్రంగా ఉంటారు. సనాతన మత ధర్మాలను పరిరక్షించేందుకే సాధువుల సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు. ఏళ్ల క్రితం ప్రారంభమైన అఖాడా సంప్రదాయంలో మొదటి 10 అఖాడాలే ఉండేవి. కానీ మెల్లమెల్లగా వారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు 15 అఖాడాలున్నాయి. సనాతన ధర్మానికి చెందిన శివ, వైష్ణవ సంప్రదాయాలను ఆచరించే అఖాడాలతో పాటు సిక్కులకు కూడా తమ సొంత అఖాడా ఉంది. అది 1855 నుంచే కుంభమేళాలో పాల్గొంటోంది. కొత్తగా ఏర్పడిన అఖాడాల్లో మహిళా సాధువులు మాత్రమే ఉండేదానిని పరి అంటారు. అంటే దేవకన్యల అఖాడా అని అర్థం. ఇక ట్రాన్స్జెండర్ హిజ్రాలకు కూడా అఖాడా ఉంది. ఎప్పుడు వార్తల్లో నిలిచే ఈ అఖాడాలు చాలా పోరాటాలు చేసిన తర్వాత కుంభమేళాలో పాల్గొనడానికి స్థానం సంపాదించాయి. పరి అఖాడాకు ప్రయాగలో 2013లో జరిగిన కుంభమేళాలో ప్రాధాన్యం లభించింది. ఇక హిజ్రాల అఖాడాకు తొలిసారిగా ప్రయాగ అర్ధ కుంభమేళా వేదికైంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ జరిగే కల్పవాస్. లైఫ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ లాంటి వాటిని నేర్పించే ఈ కల్పవాస్ చేయడానికి దేశవ్యాప్తంగా లక్షల మంది హాజరయ్యారు.
ఇప్పుడు ఇది చాలా మంది విదేశీయులను కూడా బాగా ఆకర్షించింది. ప్రభుత్వం, చాలా మంది సాధువులు, ఎన్నో ఇతర సంస్థలన్నీ కలిపి కల్పవాస్ కోసం కనీ విని ఎరిగని రీతిలో ఏర్పాట్లు చేశాయి. పూరి గుడిసె నుంచి 5 స్టార్ హోటల్ సౌకర్యాల వరకు ఉన్న గదులను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా 4 ప్రాంతాల్లో జరుగుతుంది. అవి హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్. అసలు ఆ 4 ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? ఆ ప్రాంతాల ప్రత్యేకత ఏమిటి? కుంభమేళాకు గంగానదికి సంబంధం ఏమిటి? సాధారణంగా పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా 6 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే పురాణాల్లో అర్ధ కుంభమేళా ప్రసక్తి లేదని కొందరు చెబుతూ ఉంటారు. 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా జరపాలని శతాబ్దాల కిందటే సాధు సంతుల మండలి నిర్ణయించింది. ఈ అర్ధ కుంభమేళా ప్రయాగ, హరిద్వార్లలో మాత్రమే జరుగుతోంది. 2013లో కుంభమేళా జరగడంతో 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. దీనికి గ్రహాల గతులతో సంబంధం లేదు. పురాణాల్లోనే కుంభమేళా ప్రస్తావన ఉంది. మత్స్య పురాణంలో సాగర మదనం కథ ప్రకారం అమృత కలశం సొంతం చేసుకోవడానికి రాక్షసులు, దేవతల మధ్య 12 ఏళ్ల యుద్ధం జరిగింది. ఈ గొడవలో అమృత కలశం నుంచి చిందిన బిందువులు భారతదేశంలోని 4 ప్రాంతాల్లో పడ్డాయి. ఆ 4 ప్రాంతాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అందుకే ఈ 4 నగరాల నదీ తీరాల్లో 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అయితే అర్ధ కుంభమేళా మాత్రం ప్రయాగ, హరిద్వార్లలో మాత్రమే జరుగుతుంది. 2013లో కుంభమేళా జరగడంతో 2019లో అర్ధ కుంభమేళా జరిగింది. పురాణాల్లో చెప్పినట్లు ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం ప్రాంతంలో సరస్వతీ నది అంతర్గతంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. 3 దశాబ్దాలుగా నాసాతో కలిసి భారతీయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో నది ఉన్నట్లు స్పష్టమైంది. అంతర్గతంగా ప్రవహిస్తున్న సరస్వతీ నది మార్గంలోనే యమునా నది ప్రవహిస్తోందని నమ్మకం. కుంభ అంటే భారీ మొత్తంలో ధనం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో గ్రీకుల నాగరికత నుంచి కుంభ అనే పదాన్ని స్వీకరించారు. అప్పట్లో గంగానదిని పూజిస్తూ ఉండడంతో కుంభమేళాకి గంగానదికి విడదీయరాని సంబంధం ఏర్పడింది. గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తే సర్వపాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. 1000 కార్తీక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, 100 మాఘమాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, వైశాఖ మాస స్నానాలు 1,000,000 మారులు నర్మదా నదిలో చేసిన ఫలితాన్ని ఒక్కసారి కుంభమేళా స్నానంతో మనం పొందుతామని స్కంద పురాణం చెబుతోంది. చిత్రమేంటంటే ఈ రోజుల్లో గంగానదిని మనం ఎంతలా కాలుష్యం చేస్తున్నా ఆ నది ఇప్పటికీ పవిత్రంగానే ఉంటోంది. గంగానది వల్ల ఎవరికీ ఎలాంటి వ్యాధులు రావట్లేదని సైంటిఫిక్గా తేలింది. కారణం ఈ నదీ ప్రవాహం హిమాలయాల నుంచి మొదలవుతుండడంతో ఎప్పటికప్పుడు కొత్త జలంతో గంగానది తనను తాను ప్రక్షాళన చేసుకుంటోందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ గంగానది తీరంలో విష్ణుమూర్తి అమృతాన్ని దారపోసిన ఈ ప్రాంతాలలో కుంభమేళాను చేయడం ఆనవాయితీగా వస్తోంది. మొత్తానికి కోట్లాది మంది తరలొచ్చిన ఈ కుంభమేళా విజయవంతం కావడానికి యూపీ ప్రభుత్వం చేసినవి ఘనమైన ఏర్పాట్లేనని చెప్పక తప్పదు. ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక శోభతో అలరించిన అర్ధ కుంభమేళా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.